సంజు శాంసన్ ఆర్ఆర్ టీంను వదిలేసి సిఎస్కే టీంకు మూవ్ కాబోతున్నాడా? బీసీసీఐ ఆర్సీబీ టీం మీద బ్యాన్ విధించబోతుందా? సో గత కొన్ని రోజులుగా చూసుకుంటే రెండు క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్లో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మెయిన్ లాస్ట్ 24 అవర్స్లో సంజు శాంసన్కి సంబంధించిన కామెంట్స్ చాలా వచ్చాయి. అలాగే గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఫ్రీక్వెంట్గా ఆర్సీబీ టీం మీద బ్యాన్ పడుతుందా లేదని చెప్పి కొంతమంది వీడియో చేయమని అడుగుతున్నారు. సో దీంతో మనమైతే ఈ వీడియోలో ఈ రెండు టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. అదేంటంటే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేదంతా కేవలం స్పెక్యులేషన్ మాత్రమే. అంటే రెండు విషయాల గురించి ఎక్కడ కూడా అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే లేవు. కేవలం సోషల్ మీడియాలో ఉన్న బడ్జెట్ని బేస్ చేసుకుని మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం రెండు టాపిక్స్ గురించి. సో మీరైతే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీడియోని చూస్తారనుకుంటున్నా. ఎనివే ముందు సంజు శాంసన్ విషయానికి వద్దాం. యాక్చువల్గా సంజు శాంసన్ కొన్ని రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక ఫోటో షేర్ చేశాడు. అండ్ ఆ ఫోటోలో చూసుకుంటే తన వైఫ్తో కలిసి ఎక్కడికో నడుస్తున్నాడు. బట్ ఈ ఫోటో కింద క్యాప్షన్ మాత్రం టైమ్ టు మూవ్ అని చెప్పి పెట్టాడు. సో ఇలా ఈ క్యాప్షన్ పెట్టి తన ఫోటోని ఎప్పుడైతే షేర్ చేశాడో అప్పటి నుండి స్పెక్యులేషన్ మొదలైపోయింది. అదేంటంటే సంజు శాంసన్ ఆర్ఆర్ టీంను వదిలేసి సిఎస్కే టీంలోకి వెళ్ళిపోతున్నాడని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఈ పోస్ట్ కింద కొన్ని కామెంట్స్ చూస్తే హింట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అంటే ఈ ఫోటోలో సంజు శాంసన్ ఎల్లో లైన్ దాటి ముందుకు వచ్చాడంట. సో దీంతో అతను సిఎస్కే టీంలో జాయిన్ అయిపోతున్నాడంట. అలాగే పోస్ట్ పెట్టినప్పుడు ఈ ఫోటోకి తమిళ సాంగ్ యాడ్ చేశారంట. దీంతో సంజు శాంసన్ ఖచ్చితంగా సిఎస్కే టీంలోకి వచ్చేస్తాడని చెప్పి ఫ్యాన్స్ అయితే గట్టిగా స్పెక్యులేట్ చేస్తున్నారు. సో సంజు శాంసన్ ఈ పోస్ట్ పెట్టకముందు వరకు చూసుకుంటే అసలు ఎలాంటి బడ్జు లేదు. అంటే అతను IPL 2026 కోసం ఆర్ఆర్ టీంను వదిలేసి వేరే టీంలో జాయిన్ అవుతాడని చెప్పి ఎక్కడ కూడా స్పెక్యులేషన్ లేదు. మరి ఎప్పుడైతే టైమ్ టు మూవ్ అని చెప్పి క్యాప్షన్ పెట్టి ఒక పోస్ట్ పెట్టాడో అప్పటి నుండి బేవచ్చమైన స్పెక్యులేషన్ స్టార్ట్ అయింది. అండ్ అఫ్కోర్స్ ఈ పోస్ట్ పెట్టకముందు వరకు స్పెక్యులేషన్ ఏమీ లేకపోయినప్పటికీ ఆర్ఆర్ క్యాంప్లో కొన్ని విభేదాలు అయితే కనిపించాయి. అట్లీస్ట్ కొన్ని రూమర్స్ అయినా చూసాం. అంటే ఆర్ఆర్ క్యాంప్లో పరిస్థితులు బాగోలేదు, సంజు శాంసన్కు మరి మేనేజ్మెంట్కు పడట్లేదని చెప్పి కొన్ని వార్తలు చూసాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ కోచ్ ద్రావిడ్కు మరి సంజు శాంసన్కు సరైన సఖ్యత లేదని చెప్పి కొన్ని రిపోర్ట్స్ రావడం కూడా చూసాం. బట్ అక్కడ కూడా సంజు శాంసన్ ఆర్ఆర్ టీంలో వదిలేసి సిఎస్కే టీంకి వెళ్తాడని చెప్పి న్యూస్ లేదు. కేవలం ఈ పోస్ట్ పెట్టిన తర్వాత బేవచ్చంగా స్పెక్యులేషన్ స్టార్ట్ అయింది. మరి ఇందులో నిజమెంత అంటే ఎలాంటి క్లారిటీ లేదు. ఇన్ఫాక్ట్ మోస్ట్లీ సంజు శాంసన్ ఆర్ఆర్ టీంతో కొనసాగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ స్పెక్యులేషన్ అంతా కేవలం ఫ్యాన్స్ క్రియేట్ చేసింది మాత్రమే. ఎక్కడ కూడా ట్రస్టబుల్ సోర్సెస్ నుంచి న్యూస్ లేదు. అంటే సంజు శాంసన్ ఆర్ఆర్ టీంను వదిలేసి సిఎస్కే టీంలో జాయిన్ అవుతాడని చెప్పి ఎక్కడ కూడా స్ట్రాంగ్ రిపోర్ట్స్ అయితే లేవు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే స్పెక్యులేషన్ క్రియేట్ చేశారు. బట్ ఆర్ఆర్ క్యాంప్ విషయంలోని విభేదాల గురించి మాత్రం స్ట్రాంగ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ సంజు శాంసన్ రిటెన్షన్ విషయంలో చాలా సహనం వ్యక్తం చేశారంట. యాక్చువల్లీ సంజు శాంసన్ ఆర్ఆర్ మేనేజ్మెంట్కి ఏం చెప్పాడు, జాస్ బట్లర్ను రీటైన్ చేసుకోమన్నాడంట. అండ్ ఆల్సో వీలైతే ట్రెంట్ బోల్ట్ను కూడా రీటైన్ చేసుకోమని చెప్పి అడిగాడంట. బట్ ఆర్ఆర్ మేనేజ్మెంట్ అతని మాటలు లెక్క చేయలేదు. వాళ్ళు జాస్ బట్లర్ మరియు ట్రెంట్ బోల్ట్ ఇద్దరిని కూడా రీటైన్ చేసుకోలేదు, ఆప్షన్లోకి వదిలేశారు. అండ్ వాళ్ళ ప్లేస్లో చూసుకుంటే షెవ్రన్ నెట్మేర్ మరియు ధ్రువ్ జురేల్ లాంటి ప్లేయర్స్కి పెద్ద అమౌంట్ ఇచ్చి రీటైన్ చేసుకున్నారు. సో ఈ విషయంలోనే సంజు శాంసన్ ఆర్ఆర్ మేనేజ్మెంట్ మీద చాలా వరకు అసంతృప్తిగా ఉన్నాడంట. అండ్ ఆల్సో ఆప్షన్లో సరైన ఫారెన్ ప్లేయర్స్ని కొనలేదని చెప్పి ఆ విషయంలో కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేశారంట. సో విధంగా సంజు శాంసన్ ఆర్ఆర్ కెప్టెన్గా కొన్ని విషయాల్లో తనకు నచ్చినట్టు జరగాలనుకున్నాడు. బట్ ఆర్ఆర్ మేనేజ్మెంట్ సంజు ఇచ్చిన సలహాలు ఏమీ పట్టించుకోకుండా తమకు నచ్చినట్టు చేసుకుంటూ పోయారు. దీనివల్ల టీం మేనేజ్మెంట్కు మరి సంజుకు మధ్య కొంతవరకు రిఫ్ట్ స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో వాళ్ళ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మరియు సంజు శాంసన్ మధ్య కూడా కొంతవరకు రిఫ్ట్ వచ్చిందని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. మెయిన్లీ సంజు శాంసన్ ప్రజెంట్ టీంకి కప్పు ఎలా అందించాలని చెప్పి ఆలోచిస్తుంటే ద్రావిడ్ మాత్రం ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడంట. దీనివల్ల కొన్ని నిర్ణయాల విషయంలో ఇద్దరి మధ్య సఖ్యత లేదని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. బట్ వీటిని అయితే రాహుల్ ద్రావిడ్ కొట్టిపారేశాడు. మా మధ్య అలాంటిది ఏమీ లేదు, మేమంతా బాగానే ఉన్నామని చెప్పాడు. సో మోస్ట్లీ సంజు శాంసన్కు మరియు రాహుల్ ద్రావిడ్కి మధ్య పెద్ద విభేదాలు ఏమీ ఉండకపోవచ్చు. బట్ మేనేజ్మెంట్తో మాత్రం కొంతవరకు రిఫ్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే వీటన్నింటిని బేస్ చేసుకుని సంజు శాంసన్ ఆర్ఆర్ టీంను వదిలేస్తాడంటే చాలా వరకు జరగకపోవచ్చు. ఎందుకంటే అతను స్టార్టింగ్ నుండి ఆ ఫ్రాంచైజీ తరపున ఆడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఆర్ఆర్ టీం చాలా చిన్న వయసులోనే సంజుకి క్యాప్టెన్సీ ఇచ్చారు. అండ్ ఆల్సో అతను ఒక మెయిన్ ప్లేయర్గా మార్చారు. దీంతో ఏదో చిన్న గొడవ వచ్చిందని చెప్పి సంజు శాంసన్ ఆ టీంను వదిలేస్తాడని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. మరి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్కి అర్థం ఏమిటంటే మనం అందులో బోలని ఎత్తుక్కోవచ్చు. సిఎస్కే ఫ్యాన్స్ ఏమో ఎల్లో లైన్ చూసి మా టీంలోకి వచ్చేస్తాడని చెప్పి వాళ్ళు అనుకుంటారు. జీటీ ఫ్యాన్స్ ఏమో వెనకాల బ్లాక్ థార్ రోడ్ చూసి మా టీంలోకి వచ్చేస్తాడని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆ ఫోటోలు అతను వేసుకున్న బట్టలు కొంతవరకు జీటీ జెర్సీని పోలు ఉన్నాయి. అలా అని చెప్పి జీటీ టీంలోకి వెళ్ళిపోతాడని చెప్పి అనుకోలేం కదా. సో ఏదో ర్యాండమ్గా పెట్టిన ఒక ఫోటోని బేస్ చేసుకుని టీం మారిపోతాడు అనుకోవడం కరెక్ట్ కాదు. చాలా వరకు ఇది ఫ్యాన్స్ స్పెక్యులేషన్ మాత్రమే. అయితే పాసిబిలిటీ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి IPL 2026 కోసం మినీ ఆప్షన్ జరగబోతుంది. అంటే టీమ్స్ అన్ని కావాలనుకుంటే ఆప్షన్కి ముందు ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకోవచ్చు. లైక్ మనం IPL 2024 మినీ ఆప్షన్కి ముందు చూసాం. హార్దిక్ పాండ్యా ముంబై టీంకు ట్రేడ్ అయ్యాడు. అండ్ క్యామరూన్ గ్రీన్ ఆర్సీబీ టీంకు ట్రేడ్ అయ్యాడు. సో మినీ ఆప్షన్కి ముందు ట్రేడ్ విండో అయితే ఓపెన్గా ఉంటుంది. దీంతో అన్ని జట్లు కూడా ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఫస్ట్ సంజు శాంసన్ ఆర్ఆర్ టీంను వదిలేసి సిఎస్కే టీంలోకి వస్తాడనడంలో ఎలాంటి నిజం లేదు. అట్లీస్ట్ అక్కడ కూడా స్ట్రాంగ్ రిపోర్ట్స్ కూడా రావట్లేదు. కేవలం స్పెక్యులేషన్ మాత్రమే నడుస్తుంది. ఇన్ఫాక్ట్ సిఎస్కే టీం తీసుకుందామనే సరే వాళ్ళకి ఆల్రెడీ అన్ని సెట్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళ క్యాప్టెన్ సెట్ అయిపోయాడు. అండ్ వికెట్ కీపర్గా చూసుకుంటే ధోని ఇంకో 2-3 సంవత్సరాలు ఆడేటట్టే కనిపిస్తున్నాడు. పైగా ప్రజెంట్ సిఎస్కే టీం చూసుకుంటే చాలా మంచి యంగ్స్టర్స్ దొరికారు. దీంతో వాళ్ళు మినీ ఆప్షన్లు ఎక్కువగా బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి చూస్తారు.
అంతేగాని మళ్ళీ 18 కోట్లు పెట్టి సంజు శాంసన్ లాంటి ప్లేయర్ని తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే సంజు వైపు నుండి చూసుకుని అతను ఆర్ఆర్ టీం యొక్క క్యాప్టెన్. అతనికి ఆ టీంలో ఉంటేనే క్యాప్టెన్స్ ఉంటుంది, వేరే టీంలోకి వస్తే క్యాప్టెన్స్ ఉంటుందో లేదో చెప్పలేం. ఎస్పెషల్లీ సిఎస్కే టీంలో కనుక వస్తే అతను ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీలో ఆడాలి. అంతేగాని సంజు శాంసన్కి వెంటనే క్యాప్టెన్స్ అయితే ఇవ్వరు. సో మేబీ సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఆశపడచ్చు సంజు శాంసన్ వాళ్ళ టీంలోకి వస్తే బాగుంటుందని చెప్పి. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం ఇది జరిగేందుకు ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. మోస్ట్ లైక్లీ జరగకపోవచ్చు. ఇక సెకండ్ టాపిక్ విషయానికి వస్తే ఆర్సీబీ టీం మీద బ్యాన్ పడుతుందా లేదని చెప్పి అడుగుతున్నారు. సో ఈ విషయంలో కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ నడుస్తుంది. అంటే బీసీసీఐ ఆర్సీబీ టీం మీద 1 year బ్యాన్ వేయచ్చు, లేకపోతే 2 years బ్యాన్ పడుతుందని చెప్పి పోస్ట్స్ అయితే పెడుతున్నారు సోషల్ మీడియాలో. బట్ నిజానికి ఈ విషయంలో కూడా ఎక్కడ కూడా స్ట్రాంగ్ రిపోర్ట్స్ అయితే లేవు, కేవలం స్పెక్యులేషన్ మాత్రమే నడుస్తుంది. అది కూడా ఎక్కువగా వేరే జట్ల ఫ్యాన్స్ దీన్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. సో నిజానికి ఇంకా ఈ స్టాంపేడ్ విషయంలో దోషులు ఎవరనే దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుపుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కేసు సిఐడికి వెళ్ళింది. అంటే ప్రజెంట్ ఈ స్టాంపేడ్ కేసు మీద సిఐడి వాళ్ళు విచారణ జరుపుతున్నారు. అంటే ఇది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత దోషులు ఎవరనేది తేలుతుంది. అంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ తప్పు చేసిందా, లేకపోతే కర్ణాటక క్రికెట్ బోర్డు యొక్క ఫెయిల్యూర్ ఉందా, లేకపోతే ఇంకెవరైనా దోషులు ఉన్నారా? సో ఇలా అన్నింటి మీద మరికొన్ని రోజుల్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్లో ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉందని చెప్పి వస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద నిర్ణయమే తీసుకుంటారు. అంటే ఈ బీసీసీఐ ఆర్సీబీ టీంను బ్యాన్ చేసేందుకు అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, సిఎస్కే మరియు ఆర్ఆర్ టీం యొక్క ఓనర్లు స్పాట్ ఫిక్సింగ్ విషయంలో దోషులుగా తేలడంతో ఆ 2 ఫ్రాంచైజీల మీద బ్యాన్ వేశారు. అది కూడా 2 years వేశారు. సో గతంలో అయితే బీసీసీఐ ఫ్రాంచైజీస్ను బ్యాన్ చేశారు. అది కూడా ఎందుకు, ఈ 2 జట్ల ఓనర్స్ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూని దెబ్బతీసేలా పనులు చేశారు కాబట్టి. సో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సినారియో జరిగేందుకు అవకాశం ఉండొచ్చు. అంటే ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అని తెలిస్తే అది ఖచ్చితంగా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూని దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఆర్సీబీ టీం పార్టిసిపేట్ చేసి కప్పు గెలిచింది ఐపీఎల్లోనే. అండ్ ఐపీఎల్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బీసీసీఐ. అంటే బీసీసీఐ అండర్లోనే ఈ లీగ్ జరుగుతుంది. దీంతో ఖచ్చితంగా ఆర్సీబీ మిస్టేక్ ఉందని తెలిస్తే వెయిట్ బీసీసీఐ మీద పడుతుంది. పైగా ఆర్సీబీ మేనేజ్మెంట్ చేసిన మరో పొరపాటు ఏంటంటే ఈ విక్టరీ పరేడ్ను బీసీసీఐ పర్మిషన్ లేకుండా చేస్తారు. అంటే యాక్చువల్గా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకునే ముందు బీసీసీఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే బెటర్. అట్లీస్ట్ చెప్పాలి వాళ్ళకి, ఇలా చేయాలనుకుంటున్నాం, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సలహా తీసుకోవాలి. బట్ ఆర్సీబీ మేనేజ్మెంట్ అలాంటిది ఏమీ చేయలేదంట. అసలు బీసీసీఐకి ఇంటిమేట్ చేయలేదంట ఇలాంటిది ఒకటి చేస్తున్నామని చెప్పి. సో పూర్తిగా విక్టరీ పరేడ్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక ప్రైవేట్ ఈవెంట్గానే ప్లాన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకైతే కర్ణాటక క్రికెట్ బోర్డు నుంచి అలాగే గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. బట్ ఈ 3 బాడీస్ కూడా దీన్ని సరిగ్గా కోఆర్డినేట్ చేయలేకపోయారు. కంప్లీట్ ఫెయిల్యూర్ కనిపించింది. దీనివల్ల 11 మంది చనిపోయారు అండ్ 50 మంది గాయపడ్డారు. సో నిజానికి స్టాంపేడ్ జరిగిందంటే దానికి మేజర్ రీజన్ సరైన ప్లానింగ్ లేకపోవడమే. ఇన్ఫాక్ట్ బీసీసీ సెక్రటరీ మన టీమిండియా T20 వరల్డ్ కప్ విక్టరీ పరేడ్ని ఎగ్జాంపుల్గా చెప్పారు. ఆ టైంలో మేము ముంబైలో అంతా సరిగ్గా ప్లాన్ చేసాం, అందుకే అలాంటి స్టాంపేడ్ జరగలేదు, బట్ ఈ విషయంలో మాత్రం మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో క్లియర్లీ స్టాంపేడ్ జరిగిందంటే అందులో ఖచ్చితంగా ఎంతో కొంత ఆర్సీబీ టీం మిస్టేక్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ టీం యొక్క మార్కెటింగ్ హెడ్ని అరెస్ట్ చేశారు, అలాగే అతనికి బెయిల్ రావడం కూడా జరిగింది. అండ్ ఆల్సో కర్ణాటక క్రికెట్ బోర్డులో చూసుకుంటే 2 పెద్దలు రాజీనామా చేశారు. వాళ్ళ సెక్రటరీ శంకర్ మరియు ట్రెజరర్ జయరామ్ ఇద్దరు కూడా స్టాంపేడ్కు మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ తమ పదవులకు రాజీనామా చేశారు. సో క్లియర్లీ స్టాంపేడ్ విషయంలో కర్ణాటక బోర్డు యొక్క మిస్టేక్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆర్సీబీ మేనేజ్మెంట్ మిస్టేక్ కూడా ఎంతో కొంత ఉంది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ మిస్టేక్ కూడా చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అసలు గవర్నమెంట్ అఫీషియల్ ఆర్సీబీ టీంని సత్కరించడానికి రావడమే ఒక పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఆల్రెడీ క్రికెటర్స్ రావడం వల్ల తండోపతండాలుగా జనం వస్తారు. అండ్ వాళ్ళతోటి పొలిటీషియన్స్ కూడా జాయిన్ అయితే ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ సెక్యూరిటీని సరిగ్గా స్ప్లిట్ చేయలేరు, ఎక్కువ మంది పొలిటీషియన్స్ చుట్టూ ఉంటారు. దీంతో క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి సరైన పోలీసు ఉండరు. ఇన్ఫాక్ట్ పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉండడం వల్ల ఈవెంట్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. సో క్లియర్లీ స్టాంపేడ్ విషయంలో అన్ని మేజర్ బాడీస్ యొక్క మిస్టేక్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఫ్యాన్స్ కూడా పిచ్చితనాన్ని తగ్గించుకోవాలి. ప్రాణాలు పోగొట్టుకునేంత రేంజ్లో ఫ్యానిజం చేయవలసిన అవసరం లేదు. మనం గేమ్ని చూసామా, ఎంజాయ్ చేసామా, వదిలేసామా అంతే. అంతేగాని గేమ్ అయిపోయాక ఫ్యాన్ వార్స్ చేసేసుకుని ప్లేయర్స్ని చూడడానికి తండోపతండాలకు వెళ్ళిపోతే ఇలాంటిదే జరుగుతుంది. సో ఇప్పటికైనా ఫ్యాన్స్ ఈ పిచ్చి ఫ్యానిజంను తగ్గించుకోవాలి. మీరు క్రికెటర్లను ప్రేమించండి, ఆరాధించండి, ఎవరు వద్దనరు. బట్ మీ ప్రాణాలు పోయేంత రేంజ్లో మాత్రం చేసుకోకండి. ఎందుకంటే మీ ప్రాణం పోతే నిన్ను మీ ఫ్యామిలీని ఎవరు పట్టించుకోరు. నువ్వు ఎంతగానో ఆరాధించే క్రికెటర్ కూడా నువ్వంటూ ఒకడు ఉన్నావని చెప్పి తెలియదు. అసలు నీ ఎగ్జిస్టెన్స్ గురించి ఆలోచించే టైం అతనికి ఉండదు. సో మీరైతే గేమ్ని ఎంజాయ్ చేయండి, ఫ్యానిజం చేయండి, బట్ అదంతా ఫ్యామిలీ తర్వాతే. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికంటే ముందు నువ్వంటూ ఒకడు ఉన్నావని చెప్పి నేను గుర్తించేది కేవలం నీ ఫ్యామిలీ మాత్రమే. ఆ తర్వాతే ఫ్రెండ్స్ అని ఇంకెవరైనా నువ్వు ఉన్నావని చెప్పి గుర్తిస్తారు. సో నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మీ ప్రాణాలు తీసుకునేంత రేంజ్లో ఎక్కడ కూడా ఫ్యానిజం చేయకండి. జస్ట్ గేమ్ చూసామా, ఎంజాయ్ చేసామా, ఆనందించామా, అయిపోయిందా అంతే. వెంటనే తర్వాత మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టుకుని మీ లైఫ్లో ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇలా పిచ్చి ఫ్యానిజంతో క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళి మీ ప్రాణాలు మాత్రం పోగొట్టుకోవద్దు. ఎనివే ఆర్సీబీ టీం బ్యాన్ విషయానికి వస్తే వాళ్ళు మిస్టేక్ ఎక్కువ ఉందని తెలిస్తే ఖచ్చితంగా 1 year బ్యాన్ వేస్తారు. ఇన్ఫాక్ట్ 2 years కూడా బ్యాన్ వేయొచ్చు. బట్ అలా కాకుండా ఇన్వెస్టిగేషన్లో ఆర్సీబీ టీం మిస్టేక్ లైట్గా ఉందని తెలిస్తే, అంటే పెద్దగా ఏమీ లేదని తెలిస్తే అప్పుడు ఆర్సీబీ టీం మీద బ్యాన్ పడే అవకాశాలు ఉండవు. సో మోస్ట్లీ ఇన్వెస్టిగేషన్లో వచ్చే రిజల్ట్ బేస్ చేసుకుని ఆర్సీబీ టీం యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే బీసీసీఐ ఆర్సీబీ టీం మీద బ్యాన్ వేసే ఆలోచనలు అయితే లేదు. కానీ ఆర్సీబీ టీం వాళ్ళు ఏమైనా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూకి దెబ్బ తగిలితే మాత్రం ఖచ్చితంగా బ్యాన్ వేస్తారు.
సో ప్రస్తుతానికైతే మనకి ఆర్సీబీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ అలాగే బీసీసీఐ దగ్గర నుండి కానీ ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. ఇష్యూకి సంబంధించి ఫర్దర్గా ఏమీ అప్డేట్ చేయలేదు ఇంకా అఫీషియల్గా. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ సోషల్ మీడియా అకౌంట్స్లో చూసుకుంటే అసలు పోస్ట్లే రావట్లేదు. చివరిగా జూన్ 4వ తేదీన కండోలెన్స్ పోస్ట్ వేశారు, ఆ తర్వాత ఒక్క పోస్ట్ కూడా లేదు. చూడాలి మరి భవిష్యత్తులో ఇష్యూ ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది.